మిత్రమా, నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారనేది కాదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వు తెలుసుకో. నీలో బలాలేంటి, బలహీనతలేంటి, నీలో మంచి లక్షణాలేంటి, చెడు లక్షణాలేంటి తెలుసుకో. నీ బలహీనతలను బలాలుగా మార్చుకో. నీలో ఉన్న చెడు లక్షణాలను తొలగించుకొని మంచి అలవాట్లు అలవర్చుకొని నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని, నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకొని, వాటి ప్లేస్లో నువ్వు జ్ఞానాన్ని నింపు, వాస్తవాన్ని నింపు, నిజాలను నింపు. నీవు ధైర్యంగా ఉండు. ఎప్పుడైతే జ్ఞానము నీలో ఉంటుందో అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మనకు నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. అంటే జ్ఞానం అనేది ఒక శక్తి. సో ఆ శక్తిని నీలో నింపుకొని యుక్తితోటి నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, సింహము, ఏనుగు. సింహం చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. మరి సింహం ఏనుగును చూసినప్పుడు నాకు మంచి ఆహారం దొరికిందని సింహం భావిస్తుంది. కానీ ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. దాని ఆలోచన భయం ఉంటుంది. సింహం నన్ను చంపుతుందేమని అది భయపడుతుంది. అంటే ఇక్కడ కావాల్సింది ఆకారం కాదు, ఆలోచన, ధైర్యం. సో ధైర్యంగా టెక్నిక్ తోటి, యుక్తితోటి నువ్వు నిరంతరం శ్రమించి నిన్ను నువ్వు గొప్పగా మలుచుకొని అందరికంటే కూడా నువ్వు గొప్పగా ఆలోచన చేసి గొప్ప స్థాయికి వెళ్ళాలి. నిన్ను నువ్వు తక్కువగా భావించొద్దు. నువ్వెవ్వరికి తక్కువ కాదని నీలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కూడగట్టుకొని నువ్వు అనుకున్న లక్ష్యం వైపు పయనించి నిరంతరంగా శ్రమించి ప్రయత్నం చేస్తే విజయం అనేది నీదే. నిన్నెవ్వరూ ఆపలేరు.